స్టూడెంట్ దగ్గరికి బయలుదేరుతున్నామండి. నిజంగా అంటే దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉందంట. కాబట్టి రెఫరెన్స్ ద్వారా ఆ పిల్లోని బట్ అడ్మిషన్ కోసం కదండి, ఖచ్చితంగా పోవాలా, చేరుకోవాలా, అడ్మిషన్స్ చేయాలా. నిజంగా అంటే హేమంత్ అనే స్టూడెంట్ కోసము క్వాలిఫై అయినాడు. నాకు తెలిసి మన లిస్ట్లో కూడా లేదనుకుంటున్నామండి. కాబట్టి ఆ స్టూడెంట్ కలిసి వెళ్తున్నాము. ఇది ప్రాంతం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, మార్గం లేని ప్రాంతము, చుట్టూరా మొత్తం అటవీ ప్రాంతము, జనసంచారం లేని ప్రాంతం అండి. నిజంగా అంటే రెఫరెన్స్ ద్వారా ఇక్కడికి వచ్చామండి. కొద్దిగా పక్కనే అన్నారు, బట్ చూసేసరికి ఒక 5 కిలోమీటర్ల మేర ఉందండి. అట్లే వస్తుందండి. ఒకటి కారు కూడా పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సరే నడక ద్వారా పోదామంటే 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. 2 కిలోమీటర్లను కూడా మేము రెడీగా ఉన్నాం. బట్ ఎటు తిరిగి వాళ్ళని కలిసల్లా, వాళ్ళు కలిసి మన కాలేజ్ గురించి, ప్రాముఖ్యత గురించి, కాలేజ్ యొక్క విశేషాల గురించి చెప్పల్లా అని ఒక సంకల్పంతో వెళ్తున్నాం. ఎక్కడే కానీ కనపడలేదండి, రోడ్డు మాత్రం కనపడలేదు బాబోయ్. చూస్తుంటే అటవీ ప్రాంతం అంటే ఫోన్లో మాట్లాడిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది వాళ్ళ నుంచి. కాబట్టి మాకు చాలా ఉత్సాహంతో వెళ్తున్నామండి. ఎస్, ఖచ్చితంగా వెళ్ళాలా, వాళ్ళని కలిసాలని ఒక సంకల్పంతో వెళ్తున్నాం. హేమంత్ అనే స్టూడెంట్ కోసము ఇక్కడికి రావడం జరిగిందండి. నిజంగా అట్టిగిన కారు అక్కడ పెట్టి నడక ద్వారా వెళ్తున్నామండి. నిజంగా అంటిగిన ఆ పిల్లోని ఎలాగైనా కలవాలా, ఎందుకంటే ఇంటికాడికి కూడా పోయినాము, వాళ్ళు లేరు. ఒక 1/2 అవర్ వెయిట్ చేసాం, వస్తామంటే ఇంకా లేదు. పొలం అంటే పొలం ఎక్కడో ఉందండి. ఇప్పుడు మేము మడకశిర జిల్లెడికుంట ప్రాంతంలో ఉన్నామండి. ఇది ఒక చిన్న ఇది. ఇక్కడ అడ్రస్ కనుక్కోవడం చాలా కష్టమైంది. ఇప్పుడు మనకి ఎదురుగా ఉన్నటువంటి ఇతని సహాయంతోనే మన కారులోకి ఎక్కించుకొని మనకి దారి చూపిస్తాడు. జూమ్లో చూపిస్తాను కారుని అక్కడ ఆపి. అక్కడ దూరంగా జూమ్లో కనబడుతున్నారు. ఎస్ చూడండి, జూమ్లో ఎస్ ఆడున్నారు చూడండి. జూమ్లో వెళ్ళి వాళ్ళని కలవబోతున్నాము. చాలా కష్టపడి మేము వచ్చామండి. నిజంగా అడిగినా కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ తీసుకున్నాం అనుకో, కోర్ బ్రాంచెస్ అనమాట. అవి గవర్నమెంట్ జాబ్స్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ కానీ, లేకపోతే ప్రైవేట్ జాబ్స్ కానీ, లేకపోతే పర్సనల్ చేసుకుంటే కానీ ఒకటి అవకాశం. కాబట్టి నేను చెప్పేది కోర్ బ్రాంచ్లో పోయినా కూడా ఈ రకం కూడా బెనిఫిట్ ఉంది. లేదు సార్, ఐ వాంట్ గో ఫర్ ఓన్లీ సిఎస్సి సారు ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి సారు, నేను అనగా జయసింహ, వీళ్ళ దగ్గర రావడం కోసం ఎంతో ప్రయాసపడి ఈ యొక్క జనసంచారం లేని ప్రాంతంలోకి వచ్చి వీళ్ళు పొలం పనులు చేసుకుంటున్నారు. వీళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కాకూడదు అనేదానికి మాకు కూడా వీళ్ళు చూసేసరికి చాలా ఆనందమైంది. వీళ్ళు ఖచ్చితంగా మన కాలేజీలో జాయిన్ అవుతామంటున్నారు. సార్ మీ కాలేజ్ తప్ప ఏది జాయిన్ అవ్వమంటారు, చాలా సంతోషమైంది. నిజంగా అంటే నమస్కారం అండి, చాలా సంతోషమైంది. ఓకేనా.